నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలపై స్పందించే ఒకే ఒక నాయకుడు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. పారదర్శక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ సర్కార్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. భిక్షాటనకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అడ్డుకున్న పోలీసులు. తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం. వికారాబాద్ జిల్లా పంట పొలాల్లో పడిన వింత శకటం. ఆశ్చర్యపోతున్న జనము. సంఘటనా స్థలానికి వెళ్లిన అధికార గణం. ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు స్పందించే ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో 90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, బోరబండ డివిజన్లో 49 లక్షలతో బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్, కురేషి, గంట మల్లేష్, బోరబండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, సిరాజ్, విజయసింహ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నూతన మున్సిపల్ కార్యాలయం భవనంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, కమిషనర్ పాల్గొను కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేయడానికి సిద్ధమయ్యారు. అయితే 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య జేసీని అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో నిధులు లేక పట్టణ ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నామని ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. Permission leదని. I'm not competitive, sir. Who is competent? You are competent to push me. You are competent to push me. Then what? Then what? Then what? బండ్లు రిపేర్ చేపిరు. పంపిండి బండ్లు. అది మాకు సంబంధం లేదు. ఇంకే సంబంధం నీకు బండి తీసుకుని నీకే సంబంధం. ఏం సంబంధం అయితే ఆ బండ్ల గురించి మీరు లీగల్గా వెళ్ళాలి. మేము లీగల్గా వెళ్తే మేము చైర్మన్ ఏమైనా మాట్లాడతా నువ్వు రాసి నువ్వు రాసి నిలబెట్టడానికి అన్నా దయచేసి పర్మిషన్ ఎవరి పవర్ నేనైతే వదలను మళ్ళీ అయినా కానీ ఇది కార్యక్రమం ఆగదు. నాకు నేను రేపు వరకు అడిగినాను అవి పంపించాలా రిపేర్ కానీ, ఎందుకంటే మేమే టో చేసుకుపోతాం. పంపేముంది ఇప్పుడు నేను జవాబుదారి అనుకుని మా ఎమ్మెల్యే జవాబుదారి కాదు. ఎట్లా సీట్ కూడా రావడం లేదు ఈసారికి, ఎందుకంటే పైలా నరసింహాన్ని మా పార్లమెంట్ ప్రెసిడెంట్ చేశారు కాబట్టి. ఎందుకు చేశారంటే ఈయన యొక్క పరిస్థితి బాధ ఇట్లా దానికి రెడీగా ఉన్నాడు ఆయన. అందువల్ల ఏమీ కాదు. మరి నాకు వాళ్ళు లెటర్ ఇస్తామని నేను ఒక లెటర్ ఇచ్చిన దానికి రిప్లై ఇస్తామన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినాను, ఆయనకపోయి ఇంట్లో కూర్చుంటాను. మా సిఐను ఎస్ఐ ప్రామిస్ దట్ విల్ సెండ్ ఏ లెటర్ టు మీ. ఎందుకు నేను పోకూడదని దానికి లెటర్ ఇస్తామన్నారు కాబట్టి ఈరోజు కాదు రేపు కాదు మన ఇప్పుడు ఏట్లో 12 బోర్లు 12 పైపులు వస్తుంది. దానికి ఎందుకు అడ్డం పడలే, దానికి అడ్డం పడరు. తొందర ఏం లేదు, ఏమీ కాదు. ఖర్చు ఏమవుతుంది, డ్రైవరు అంతే, డీజిల్ పోసుకుంటా ఏమవుతుంది. ఉన్నాయి అడున్నాయి దండిగా ఉన్నాయి నాకు ట్రాక్టర్లు అవన్నీ. ఒకటో తేదీ రిపేర్ చేయించుకోండి, లేకపోతే నేను మటుకు క్లీన్ చేస్తాను. ట్రాక్టర్లు కూడా మా కౌన్సిలర్లు ఉంటారు, మా కౌన్సిలర్లే నిలబడతాను. నిలబడి మేమే చెత్త వేయించుకొని మేమే చేస్తాం. తొందర ఏం లేదు. నాకు బాధ్యత ఉంది ఈ తాడిపత్రి మీద. నన్ను నమ్మి నాకు ఓటేసినారు. ఎప్పుడో దినం ప్రజలు తిరగబడినారంటే ఎవరు తట్టుకోలేం. పంచ ఇప్పి తరుముతారు. దగ్గరున్నాయి రోజులు ఇలాంటివి చేసుకుంటూ పోతే. రైట్ సార్, మీరందరూ వచ్చిందని. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలిగుండ్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచో వచ్చి పంట పొలాల్లో పడింది.
ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా శకటం గుండ్రంగా ఉంది. ఈ శకటాన్ని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఏంటోనని భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వింత శకటం గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన మహిళా సిబ్బంది బ్యారక్, సబ్ ఇన్స్పెక్టర్ల రెస్ట్ రూమ్లను రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 5 అనాథ అమ్మాయిలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తున్నామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, మీర్పేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలము కొరతండాలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా కూకట్పల్లి వివేకానంద శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో 108 లీటర్ల పాలతో దత్తాత్రేయ స్వామి సాయిబాబాకు నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించిన అనంతరము ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నరేష్ శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఆలయ కమిటీ భక్తుల సహకారంతో సామూహిక పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృష్ణవదిభ్యశ్చవో నమో నమో వ్రాతేభ్యో వ్రాతవచవో నమో నమో రతేభ్యో రథపతిభ్యశ్చవో నమో నమో రతేభ్యో రథపతిభ్యశ్చవో నమో నమః సేనాభ్యః సేనానిభ్యశ్చవో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమో నమః ఈశ్వర్భ్యో గంగాభ్యశ్చవో నమో నమః మృగేభ్యశ్చవో నమో నమః శ్వామ్యాయ చ క్షేమ్యాయ చ ముర్వర్యాయ చ కళ్యాయ చ నమః శ్లోకాయ చ వసాన్యాయ చ నమః వన్యాయ చ శంకరే చ శ్రీపదే చ నమః శ్రీక్షే సాయుధనే చ నమః స్వాయుధాయ చ ధన్మనే చ నమః సృత్యాయ చ పచ్యాయ చ నమః కాట్యాయ చ నిప్యాయ చ నమః సూత్యాయ చ सरस्याय च संधातुं तिरुज्जने तस्मादो तस्मादो जायता तस्माद् जायता चंद्रमा मनसो जातः योजो जायता संधातुस्याग्निश्चा प्राणाद्वाय जायता नारोपाय सायकान्ताय नमः ज्ञानादाहनानि सानो मन्त्रमदः दत्तात्रेयाय नमो नमः पंचामृत मदव्योयानि जगदा साईनाथ महाराज की जय, दत्तात्रेय भगवान की जय। ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई। జై జై సాయిరామ్. ఈరోజు మన కూకట్పల్లి వివేకానంద కాలనీలో వేయించేసి ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం, అదేవిధంగా షిరిడి సాయి మందిరం నందు దత్త పౌర్ణమి సందర్భంగా సామూహికంగా అయ్యప్ప స్వాములచే 108 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించబడడం జరిగినది. కావున భక్తులు చక్కగా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన. జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఎన్సీసీ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు ఎన్సీసీ యూనిటీ ఫ్లేమ్ రన్ చేపట్టిన లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్ బద్వార్కు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప ఘన స్వాగతం పలికారు. ప్రతిరోజు 50 కిలోమీటర్ల చొప్పున రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జాతీయ రహదారి 44పై అనంతపురం మీదుగా వెళ్తున్న ఆయనను స్థానిక ఇస్కాన్ దేవాలయం వద్ద కలిసి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడానికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులతో పాటు డీఎస్పీలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आपने जो है डिसाइड करना है, अपना ड्रीम बड़ा रखना है, ड्रीम छोटा नहीं रखना है। ड्रीम बड़ा रखना है, बड़ा सोचना है और उसको फॉलो करना है और उसके लिए मेहनत करनी पड़ेगी। याद रखना कि मेहनत कभी बेकार नहीं जाएगी, शॉर्टकट नहीं मारना है हो या कोई भी अच्छा काम हो। बाकी आप सबको यहाँ आने के लिए और वार्म वेलकम के लिए
थैंक यू वेरी मच. जय हिंद, जय भारत. थैंक यू. In day and day out, we all uniformed police personnel, either army, paramilitary, civil police, and student police. We all day and day out, 24/7, to protect the motherland. We struggle every day to maintain peace within the country, so also in the borders. The contribution of our martyrs to maintain peace within the borders is really worth mentioning on this occasion, sir. కిక్ బాక్సింగ్ను చిన్ననాటి నుండి మొదలుపెట్టి నైపుణ్యం సాధించడం వలన అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. హైదరాబాద్ చెంపపేట ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ కాలనీలో ఎలివేటిక్ కిక్ బాక్సింగ్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ బంగారు పథకం సాధించిన రాగిపని ఆనంద్ కుమార్ ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రావేలకోల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ అనేది జస్ట్ కిక్ బాక్సింగ్ కాదు, ఎవరినో కొట్టడానికి కాదు. ఇది జస్ట్ ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది పిల్లలకు కానీ, యువతకు కానీ, యూత్కి కానీ, ఎవరికైనా డిసిప్లిన్ నేర్పిస్తుంది. సో ఆడవాళ్ళకి మెయిన్గా ఇప్పుడు ఉన్న ఇన్సిడెంట్స్ కానీ, ఎక్కడైనా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ మేము ప్రతి ఒక్కటి థియరీ రూపంలో చెప్తాము అండ్ సెల్ఫ్ డిఫెన్స్ రూపంలో కూడా చెప్తాము. సో అందరు తప్పగా రావాల్సిందిగా బయటికి ఈ రోజుల్లో ఆడవాళ్ళకు చాలా అవసరమైనది ఇది. నేను అందరి యువతని ఇక్కడ వాళ్ళని కోరుతున్న, చదువుతో పాటు వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ కిక్ బాక్సింగ్లో నేర్చుకొని ముందెళ్ళాలని. జబ్బు తగ్గి మరో 2-3 జబ్బులు వచ్చేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఇవాళ మందులు రూపకల్పన జరిగి ముందుకు పోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారు తమ శరీరాన్ని, తమ అవయవాలను చక్కగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మినరల్స్ వాడండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అధికంగా వాడితే అది కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ మోతాదుకు మించినటువంటి ఇన్సులిన్ వాడితే అది కిడ్నీస్ మీద, ఐస్ మీద, వివిధ విభాగాల మీద, మన శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని శరీరం గట్టిగా ఉంటే, అన్ని అవయవాలు బాగా ఉంటే, బలవర్ధకంగా ఉంటే, కిక్ బాక్సింగ్ను నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నప్పుడు పోషక విలువల ఆహారం మనం తీసుకుంటాం. పోషక విలువల ఆహారం తీసుకోవడం ద్వారా మనలో న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో దారుఢ్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, మనో ఉల్లాసం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అందుకోసం ఎలివేట్ అంటే మనల్ని మనమే ఎలివేట్ చేయనటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కిక్ బాక్సింగ్ లాంటి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియలు మన ఆరోగ్య సమస్యలను తీర్చడమే కాకుండా మనం అనుకున్నది సాధించడానికి ఏకాగ్రతను కల్పించడానికి కూడా
ఈ కిక్ బాక్సింగ్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా అందరూ గమనంలో ఉంచుకొని ఈ సదవకాశాన్ని ఒక గొప్ప ప్రయోగం. సాధారణంగా కమర్షియల్ యాక్టివిటీ దీనిలో చాలా తక్కువగా ఉంటుంది, దీనికి ఇచ్చేటటువంటి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. కానీ సమాజానికి నేను కూడా ఏదైనా చెయ్యాలి, ఈ హైదరాబాద్ నగరంలో ఈ పుట్టినటువంటి గడ్డకు ఈ తెలంగాణ ప్రాంతం నుండి నేషనల్స్లో కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ పొందినటువంటి ఆనంద్, నేను కూడా నా తమ్ములను మా అన్నలను గొప్పగా తర్ఫీదిచ్చి తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఒక పట్టుదలతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ స్టూడియోను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి, ఈ అవకాశాన్ని వాడుకోవాలి. మంచి ఎక్కడున్నా సద్వినియోగం చేసుకునేటటువంటి దిశగా యువత ఆలోచన చేసినప్పుడు మాత్రమే వారి జీవితం గొప్పగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ సదవకాశాన్ని వాడుకోవడంలో వెనకడుగు వేస్తే జీవితం అంతా వెనకడుగే అవుతుందనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని ఆలోచన చేసుకొని ముందుకు రావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలము ప్యారామూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ముత్యం రెడ్డి, సోహెబ్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు రామ్ శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలపై స్పందించే ఒకే ఒక నాయకుడు కేసీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. పారదర్శక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ సర్కార్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. భిక్షాటనకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అడ్డుకున్న పోలీసులు, తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం. వికారాబాద్ జిల్లా పంట పొలాల్లో పడిన వింత శకటం, ఆశ్చర్యపోతున్న జనము, సంఘటనా స్థలానికి వెళ్లిన అధికార గణం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.